మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గారు విద్యకు మొదటి ప్రాధాన్యతను ఇస్తూ ముందరికి సాగుతూ ఉన్నారు. బాలశక్తి అనే ప్రోగ్రాంను ఏర్పాటు చేసి విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. ఇది రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు. ఈ బాలశక్తి అనే ప్రోగ్రాం కేవలం నిర్మల్ జిల్లాలోనే ఉన్నది. ఈ బాలశక్తి ప్రోగ్రాం గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు అయితేనేమి కలెక్టర్ మేడం గారిని అభినందిస్తున్నారని చెప్పవచ్చు. ఇది ఒకవైపు. మరొక వైపు కొందరు అధికారుల అలసత్వం వల్ల కలెక్టర్ మేడం గారు చేస్తున్న ఈ బాలశక్తి ప్రోగ్రాంకి అయితేనేమి ఈ విద్యా వ్యవస్థలను అయితేనేమి చెడ్డ పేరు తెచ్చే విధంగా కొందరు వ్యవహరిస్తున్నారనే మనం చెప్పవచ్చు. ఈరోజు కుబేర్ జిల్లా సాంగ్వి గ్రామంలో ఉన్న స్కూల్లో అసలు టీచర్లు లేరని చెప్పేసి, ఎందుకంటే ఆ స్కూల్లో ఒకటే టీచర్ ఉన్నారు. 55 మంది విద్యార్థులు ఉంటారు, దానికి ఒకటే టీచర్ ఉన్నారు. సాంగ్వి గ్రామస్తులు ఇక భరించలేక అందరు వచ్చేసి బడికి తాళం వేయడం అయితే జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎంఈఓ విజయ్ కుమార్ గారు అక్కడికి ఉటవుటిన రావడం జరిగింది. వచ్చి రాగానే ఆ సమస్యని పరిష్కరిస్తాడా అంటే అది లేదు. ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చినా అది ఏం కాదు, వ్యవస్థ అట్లా నడుస్తూ ఉన్నదని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. అది ముఖ్యంగా మొన్న మధ్య జరిగిన అంతర్ని అనే గ్రామంలో ఒక స్కూల్ బిల్డింగ్ కూలిపోయింది. ఆ కూలిపోయిన బిల్డింగ్కి దానివల్ల ఒక 3 పిల్లలైతే గాయపడ్డారు. ఆ విషయాన్ని అతను ఉదాహరణ గుర్తు చేస్తూ కలెక్టర్ మేడం గారు స్కూల్ బిల్డింగ్ని కూల్చాలని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఆ పని జరగలేదని చెప్పేసి ఉదాహరణ కింద చెప్తా ఉన్నారు. అంటే గవర్నమెంట్ వ్యవస్థ ఎంత స్లోగా నడుస్తూ ఉన్నదో గవర్నమెంట్ అధికారే, ఎంఈఓ అధికారే చెప్పడం అనేది ఎంతో హాస్యాస్పదం అనే మనం చెప్పవచ్చు. ఈ విజయ్ కుమార్ గారు ఎంఈఓ గారు దాని తర్వాత స్కూల్కి మేము అలర్ట్ చేస్తామని చెప్తా ఉన్నాడు, కానీ కాకపోతే అది టైం పడుతుంది, వెంటనే మీరు అనుకున్నంత వెంటనే కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఈ సాంఘి గ్రామస్తులు ఏం చేస్తూ ఉన్నారంటే, గత సంవత్సరము ఈ స్కూల్లో ఒక టీచర్ ఉన్నప్పటికీ 3 టీచర్లు ఉండేయని చెప్తా ఉన్నారు. అది కాకుండా ఆ గ్రామస్తులందరూ కొన్ని డబ్బులు కలుపుకొని కొంత ప్రైవేట్ టీచర్లను వాళ్ళు జీతాలు ఇస్తూ అక్కడ వాళ్ళ పిల్లలకు చదువులు చెప్పించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ఆ సాంఘి గ్రామస్తులు 2 ప్రైవేట్ టీచర్లను వాళ్ళ సొంత జేబుల డబ్బులతోని ఆ ప్రైవేట్ టీచర్లకు జీతాలు ఇస్తూ ఉన్నారు. ఇకనైనా గవర్నమెంటు కనీసం ఇలాంటి స్వాతంత్రం వచ్చి దాదాపు 78 సంవత్సరాలు అయింది, ఇంకా కొన్ని స్కూళ్ళల్లో టీచర్లు లేకపోవడం అంటే అది ఎంత హాస్యాస్పదమో మీరే చెప్పాలి. ముఖ్యంగా కలెక్టర్ మేడం గారు విద్యకు మంచి ప్రాధాన్యత ఇస్తూ ముందరికి సాగుతూ ఉన్నారు. ఇది ఒకవైపు. ఇలాంటి సంఘటనలు మరొక వైపు. తప్పకుండా ఆ ఎంఈఓ విజయ్ కుమార్ గారు మాట్లాడిన విధానం కానీ మాట్లాడిన తీరు కానీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పవచ్చు. ఒక సమస్య వస్తే సమస్యను ఇస్తామని చెప్పడం కాకుండా అది సిస్టమ్ అంతే ఉంటుంది, ఎవరి వల్ల కాదు, కలెక్టర్ మేడంకు చెప్పినాను కూడా ఈ సమస్యలు తీరాయని చెప్పేసి ఆయన మాట్లాడిన విధానం చూస్తే ఆ గ్రామస్తులందరూ అయితే కోపంగా ఉన్నారనే చెప్పవచ్చు. ఇకనైనా ఈ సాంఘి గ్రామానికి ఇంకొక 2 టీచర్లని, పర్మనెంట్ టీచర్లని అక్కడ నియమించాలని చెప్పేసి సాంఘి గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇకనైనా ఆ సాంఘి గ్రామస్తుల స్కూల్ పిల్లల బాధను తీర్చాలని చెప్పేసి సుమన్ టీవీ తరపున నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గారిని కోరడం జరుగుతుంది.